1990 నుంచి అమల్లోకి వచ్చిన ముల్కీ నిబంధనలు స్థానికతను 15 సంవత్సరాలుగా పేర్కొనగా, 32వ రాజ్యాంగ సవరణ 1973 ద్వారా స్థానికతను 4 సంవత్సరాలకు తగ్గించారు. 6 సూత్రాల పథకంలో భాగంగా హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లా స్థాయి, జోనల్ స్థాయి నాన్ గెజిటెడ్, జోనల్ స్థాయి గెజిటెడ్ ఉద్యోగాల్లో స్థానికులకు కల్పించిన రిజర్వేషన్స్ వరుసగా 80%, 70%, 60%. 6వ జూన్ నుంచి హైదరాబాద్ను వేరు చేసి వివాదాస్పదంగా మార్చిన రాష్ట్రపతి ఉత్తర్వులోని అంశం ఆర్టికల్ 14F. రాజ్యాంగంలోని నిబంధన 16 క్లాస్ 3 ప్రకారం ఉద్యోగాల్లో నివాస అర్హతను విధిస్తూ చట్టం చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని రాజ్యాంగ నిబంధన 85 క్లాస్ A స్పష్టం చేస్తుంది. పార్లమెంటు 1957లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించిన నివాస అర్హత చట్టాన్ని ఆమోదించింది. నివాస అర్హత చట్టం 1957 ప్రకారం కేంద్ర ప్రభుత్వం 1959లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల నిబంధనలను రూపొందించింది. ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమైనవేనని సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్పునిచ్చింది? ఆన్సర్ 1972 అక్టోబర్ 3. 1969 తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రజల అవసరాలను తీర్చేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంటులో అష్టసూత్ర పథకాన్ని ఎప్పుడు ప్రకటించింది? ఆన్సర్ 1969 ఏప్రిల్ 11. లలిత్ కమిటీ నివేదిక ప్రకారం 1956 నవంబర్ 1 నుంచి 1968 మార్చి 31 మధ్య కాలంలో జరిగిన ఆదాయ వ్యయాల గణాంకాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయంలో తెలంగాణ ఆదాయ శాతం 41.71%. 41.71%. కేంద్ర ప్రభుత్వం 6 సూత్రాల పథకాన్ని ప్రకటించిన కారణంగా తెలంగాణ ప్రజా సమితి రాష్ట్ర కార్యవర్గం తెలంగాణ ప్రజా సమితిని ఎప్పుడు కాంగ్రెస్లో విలీనం చేసింది? ఆన్సర్ 1971 సెప్టెంబర్ 18. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ప్రశంసిస్తూ ఫార్వర్డ్ బ్లాక్ భారతీయ క్రాంతి దళ్లు స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి విద్యార్థి లేదా ప్రజా ఉద్యమానికి సరిపోయే మరో ఉద్యమం లేదని, ఇది మొదటిదని పేర్కొన్నాయి. 1969 తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకులు వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ సేఫ్ గార్డ్స్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రక్షణల కోసం 1969 జనవరి 21న జీవో నంబర్ 36ను తీసుకొచ్చారు. 1969 తెలంగాణ ఉద్యమ కాలంలో కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వంలో పివి నరసింహారావు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 1972 జై ఆంధ్ర ఉద్యమం ప్రభావంతో పివి నరసింహారావు తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. ముల్కీ నిబంధనల విషయంలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల ప్రజల్లో నెలకొన్న భావోద్వేగాలను పరిగణలోకి తీసుకుని నాటి ప్రధాని ఇందిరాగాంధీ పంచసూత్ర ప్రణాళికను ఎప్పుడు ప్రకటించారు? ఆన్సర్ 1972 నవంబర్ 27. 1969 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వైఫల్యం చెందిన నేపథ్యంలో తెలంగాణ యువకులు, విద్యార్థులు అసంతృప్తికి గురై నక్సలిజం మార్గాన్ని అనుసరించారు. తరిమెళ్ల నాగిరెడ్డి, సి. ప్రహ్లాదరావుల నాయకత్వంలో 1968లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ ఆవిర్భవించింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా రూపొందించిన జీవో ప్రకారం హైదరాబాద్ నగరం 6వ జోన్ పరిధిలోకి వస్తుందని పేర్కొన్నారు. జీవో ఎంఎస్ నెంబర్ 729, తేదీ 1975 నవంబర్ 1. పెద్ద మనుషుల ఒప్పందంలో నివాస అర్హతను ఎన్ని సంవత్సరాలుగా పేర్కొన్నారు? ఆన్సర్ 12.
రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా రూపొందించిన జోనల్ వ్యవస్థలో స్థానికతకు సంబంధించి రిజర్వేషన్ నియమ నిబంధనలు అమలు జరుగుతున్న తీరును అధ్యయనం చేయడం కోసం ఏర్పాటు చేసిన జయభరత్ రెడ్డి కమిటీలోని సభ్యులు ఎవరు? ఆన్సర్ ఉమాపతి కమలనాథన్. జయభరత్ రెడ్డి కమిటీ నివేదిక తెలంగాణ ప్రాంతంలో ఎంతమంది స్థానికేతరులు ఉన్నట్లు పేర్కొన్నది? ఆన్సర్ 58,962. 1969 తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక లక్ష్యంగా ఖమ్మంలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన విద్యార్థి? ఆన్సర్ అన్నాబత్తుల రవీంద్రనాథ్. 1969 తెలంగాణ ఉద్యమానికి తక్షణ కారణం? కొత్తగూడెం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలని కొంతమంది హైకోర్టును ఆశ్రయించగా 1969 జనవరి 3న హైకోర్టు ఈ సంస్థకు ముల్కీ నియమాలు వర్తించవని తీర్పునివ్వడం. 1969 తెలంగాణ ఉద్యమంలో భాగంగా 1969 జనవరి 24న సదాశివపేటలో విద్యార్థులు నిర్వహించిన ఊరేగింపుపై పోలీసులు జరిపిన కాల్పులో గాయపడి జనవరి 25న మరణించిన తొలి విద్యార్థి ఎవరు? ఆన్సర్ శంకర్. 1969 జనవరి 13న ఏర్పాటు చేసిన తెలంగాణ పరిరక్షణల కమిటీ చైర్మన్? ఆన్సర్ కాటం లక్ష్మీనారాయణ. 1969 తెలంగాణ ఉద్యమం సందర్భంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఉద్యమాలు చేయడంతో పాటు తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం రాజీనామా చేసిన మొదటి మంత్రి తెలంగాణ కాంగ్రెస్ సమితి స్థాపకుడు ఎవరు? ఆన్సర్ కొండా లక్ష్మణ్ బాపూజీ. 1969 తెలంగాణ ఉద్యమంలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఎక్కువ మంది పాల్గొనకపోవడానికి గల కారణాలను వివరించిన తెలంగాణ ఉద్యమం చారిత్రక నేపథ్యం గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ కింగ్షుక్ నాగ్. 1969 తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడానికి ప్రేరణగా తెలంగాణ యువత TNGOలు వ్యక్తం చేసే ఉద్దేశంతో ఏ రోజున తెలంగాణ పరిరక్షణ దినం తెలంగాణ సేఫ్ గార్డ్స్ డేను జరుపుకున్నారు? ఆన్సర్ 1968 జూలై 10. జీవో నంబర్ 36 ముల్కీ నియమాల అమలును సవాల్ చేస్తూ ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు 5 న్యాయమూర్తుల బెంచ్లో 4 న్యాయమూర్తులు ముల్కీ నియమాలు చెల్లవని 1972 ఫిబ్రవరి 4న 4 న్యాయమూర్తులు తీర్పునివ్వగా ముల్కీ నియమాలు చట్టబద్ధమే అని పేర్కొన్న 5వ న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ జస్టిస్ కొండా మాధవరెడ్డి. 32వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లోని మొదటి జాబితాలో చేర్చిన అంశం? ఆన్సర్ 63వ అంశం. తెలంగాణ ప్రజాసమితి పిలుపు మేరకు తెలంగాణ ఉద్యోగులు ఏ రోజున తెలంగాణ కోరికల దినంను పాటించారు? ఆన్సర్ 1969 మే 1. జయభరత్ రెడ్డి కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వ ఉత్తర్వు ఏది? ఆన్సర్ జీవో MS నంబర్ 610 తేదీ 1985 డిసెంబర్ 30. 610 జీవో ప్రకారం జోనలైజేషన్ అతిక్రమించిన వారు ఏ తేదీ నాటికి వారికి సంబంధించిన జోన్లకు పంపించాలి? ఆన్సర్ 1986 మార్చ్ 31. 610 జీవో అమలు కాకపోవడంతో తెలంగాణలోని 5, 6 జోన్లలో స్థానికేతరులు అలాగే ఉద్యోగాలు కొనసాగించడంతో పాటు అనంతర కాలంలో జరిగిన నియామకాల్లో కూడా ఉల్లంఘనలు కొనసాగాయి. గిర్గ్లానీ కమిటీ 2004 సెప్టెంబర్ 30న ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో రాష్ట్రపతి ఉత్తర్వులు 126 పద్ధతుల్లో ఉల్లంఘనకు గురయ్యాయని పేర్కొంటూ ఈ ఉల్లంఘనలను 18 రకాలుగా వర్గీకరించి 35 పరిష్కార మార్గాలను సూచించారు.
హైదరాబాద్ ఫ్రీ జోన్, 7వ జోన్, సిటీ క్యాడర్, నాన్ లోకల్ కోటా వంటి అంశాలు రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఎక్కడా కూడా ప్రస్తావించనప్పటికీ ప్రభుత్వం ఈ పదాలను ఉపయోగించి తెలంగాణలో స్థానికేతరులు ఎక్కువ ఉద్యోగాలు పొందడానికి అవకాశం కల్పించిందని గిర్గ్లానీ కమిటీ పేర్కొన్నది.